సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకుందని, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజతోత్సవం జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జన చైతన్యం కోసం పనిచేసిందని ఆయన కొనియాడారు. తెలుసు, గజ్వేల్ అనేది ఒక వైవిధ్యభరితమైన ప్రాంతం. ఇక్కడ ఈ 3-4 ప్రాంతాల మిశ్రమ సంస్కృతి ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతం ప్రెస్ క్లబ్కు పుట్టుకకు మూల పురుషుడు, మూల కారకుడు మా అందరి ఆత్మబంధు విరాహతలి. విరాహతలి అంటే ఒక డిసిప్లిన్ బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్ కో, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఒక కొత్త ఆట విడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు. కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలేదు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే, నాకు దాదాపు 3 దశాబ్దాల అవినాభావ అనుభవం ఉంది. ఈ జిల్లాలో రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ళ నుంచి 25-30 ఏళ్ళ నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. మా సత్యన్న అప్పటి నుంచి చూస్తా ఉన్నా, 25 ఏళ్ళకే చూసిన. అప్పుడు ఫస్ట్ లూనా అనేది ఒకటే, లూనా మీద వస్తుండే మా సత్యన్న, అప్పటి నుంచి చూస్తున్నాను. సో అట్లా 25-30 ఏళ్ళ అవినాభావ అనుబంధం ఉంది గజ్వేల్ ప్రెస్ క్లబ్ తో. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే వీళ్ళు కేవలం వార్తలు రాసే విలేకరులు మాత్రమే కాదు, జన చైతన్యం కోసం, జనం కోసం పనిచేసిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు. ఎందుకన్నా అంటే నేను దగ్గరగా చూసిన 3 దశాబ్దాలుగా. ఎయిడ్స్ రోగం వచ్చి తల్లిదండ్రులు చనిపోతే 2 పిల్లల కోసం అదేదో షో పెట్టిర్రు గజ్వేల్. ఒక షో పెట్టి కొన్ని డబ్బులు జమ చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన జర్నలిస్టులు. అనేక పబ్లిక్ ఇష్యూస్ లో, వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, సామాజిక రుగ్మతల లైక్ అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్ళి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్ట్. బాగా కష్టపడి